క్రియేట్ చేశారు అండ్ దే స్టార్టెడ్ ఇట్ ఫ్రమ్ లాస్ ఏంజలస్ టు శాన్ ఫ్రాన్సిస్కో. మధ్యలో 30 towns and cities in US in California state లో by walk every day they were walking continuously 240 miles. So ఇది జస్ట్ ఎండెడ్ ఇన్ మార్చ్ 3rd week. చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిసిటీ వచ్చింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ as part of fight against corruption అన్నమాట. సో డిఫరెంట్ యాక్టివిటీస్ అవుతుంది. దాంట్లో వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఇస్ డండి మార్చ్ 2. మీరు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే www.dandimarch2.org అనే వెబ్సైట్కి వెళ్తే మొత్తం డీటెయిల్స్ ఉంటుంది అక్కడ. సో ఈ యాక్టివిటీ not only in US but at the same time ante final day when they reached San Francisco about total 6 people walked the entire 240 miles anamata. Vallu jobs America lo chesedi leave petti vallu full time ga they walked continuously for more than 2 weeks. So ade time when the final day walk was San Francisco reach ayyetappudu all over the world, London lo, Australia lo, మళ్ళీ US లో more than 10 major cities, then India లో Youth for Better India and other organizations తరపున different cities లో కూడా మార్చ్ సపోర్ట్ అయింది. But the main march happened in US. So this is part of the anti-corruption activities that we are doing outside US అన్నమాట. And this is ఇది ఒక యాక్టివిటీ మాత్రం కాదు. దీని వెనక నేషనల్ క్యాంపెయిన్ అగేన్స్ట్ కరప్షన్ ఆర్ కిల్ కరప్షన్ అని ఇంకొక యాక్టివిటీ చేశాం. ఈ యాక్టివిటీ 2G స్పెక్ట్రమ్ స్కామ్ స్పెసిఫిక్ గా మేము టార్గెట్ చేసుకొని మేము ఆన్లైన్ పెటిషన్ మళ్ళీ డిఫరెంట్ యుఎస్ లో డిఫరెంట్ సిటీస్ లో మళ్ళీ ఇండియాలో కొన్ని సిటీస్ లో కూడా మేము మొత్తం కలుపుకొని మా నెట్వర్క్ యూజ్ చేసుకొని డిఫరెంట్ సిటీస్ లో వాలంటీర్స్ హెల్ప్ తీసుకొని మేము మొత్తము ప్రైమ్ మినిస్టర్ కి పెటిషన్ మేము ఇచ్చాము. సో వీ ఆల్సో సపోర్టెడ్ పార్ట్ ఆఫ్ దట్. అండ్ ఆల్సో ఇన్ అడిషన్ టు దట్ మీకు ఎంతో మందికి తెలుసో తెలీదో 2G స్పెక్ట్రమ్ స్కామ్ తరపున సుప్రీం కోర్టులో 2 కేసులు వేశారు. ఒకటి సుబ్రహ్మణ్య స్వామి ఇండిపెండెంట్ గా వేశారు, ఇంకొకటి ప్రశాంత్ భూషణ్ అని సుప్రీం కోర్టు జడ్జి ఆయన వేశారు. ఆయన సెకండ్ పర్సన్ అంటే సెకండ్ కేసు నాట్ ఓన్లీ ఆయన ఒకరే కాదు, along with him different eminent people in the country including Dr. JP Jayaprakash Narayana of Lok Satta NGO. అందరూ కలిసి సెకండ్ కేసు వేశారు. సో దిస్ యాక్టివిటీ వాజ్ ఆల్సో డన్ ఈ కిల్ కరప్షన్ ఆర్ నేషనల్ క్యాంపెయిన్ అగేన్స్ట్ కరప్షన్ అనే ఒక బిగ్గర్ అంబ్రెల్లా బిగ్గర్ ప్లాట్ఫామ్ తరపున కండక్ట్ అయింది. సో నేను ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నానంటే దిస్ ఇస్ నాట్ ఇది ఒక ఇన్సిడెంట్ కాదు. ఒక 3 రోజులు ఒక ఫాస్టింగ్ చేసి మళ్ళీ అందరూ ఇంటికి వెళ్ళిపోయేది అది కాదు ఇది ఇన్సిడెంట్. దీని వెనకాల వీ హ్యావ్ బీన్ కండక్టింగ్ ఎ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్, 1-2 కాదు, ఏ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ కొన్ని మంత్స్ ఇంకా మేము కండక్ట్ చేస్తున్నాము. అది ఒక ఏరియాలో కాదు, ఒక స్టేట్ లో కాదు, ఫ్యూ స్టేట్స్ లో కాదు, ఒక కంట్రీలో కాదు, డిఫరెంట్ కంట్రీస్ లో, అమెరికాలో, ఇండియాలో, యూకేలో, ఆస్ట్రేలియాలో డిఫరెంట్ కంట్రీస్ లో మేము చేస్తున్నాము. మళ్ళీ మీరు అడగచ్చు ఎందుకు మీరు ఇండియాలో కాక ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు చేస్తున్నారు, ఇండియాలో చేస్తే సరిపోతుంది కదా, ఇది ఇండియా యాక్టివిటీ కదా, ఇది ఇండియా తలనొప్పి కదా, మళ్ళీ మీరు ప్రపంచంలో అంతా ఎందుకు చేస్తున్నారు అని మీరు అడగచ్చు. దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు ఇండియన్స్ ఓన్లీ ఇండియాలోనే కాదు ప్రపంచం అంతా ఉన్నారు. ఫారిన్ లో ఉండే ఇండియన్స్ కు ఇండియాలో ఉండే ప్రాబ్లమ్స్ పైన వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని వాళ్ళకు కోరిక ఉంది. దే ఆర్ ఆల్సో ట్రైయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. సో వాళ్ళకి దిస్ ఎంటైర్ ఎన్జిఓ యాక్టివిటీస్ అంతా ఒక ప్లాట్ఫామ్ మేము క్రియేట్ చేసి దే ఆర్ ఆల్సో బీయింగ్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ ఫైటింగ్ అగేన్స్ట్ కరప్షన్ అండ్ బ్రింగింగ్ అవేర్నెస్. And for this particular activity, Anna Hazare Fasting, we thank all the organization for organizing this. Thank you very much for giving me an opportunity to talk about this. Thank you. Thank you, Dilip sir. One more announcement. There are 3 2-wheelers which have